హలో, దిస్ ఇస్ తిరుమల్ ఫ్రమ్ ఎకోస్ట్రీమ్ ఓవర్సీస్, ఫార్మల్ చేశారు. సో ఈరోజు నిజామాబాద్ సైడ్ నుంచి మన ఒక క్లయింట్ వచ్చాడు, వంశీ పక్కనోళ్ళ. సో ఫిబ్రవరి ఇంటేక్కి వీసా అప్లై చేసి ఉన్నాడు. చాలామంది ఫిబ్రవరి ఇంటేక్ వీసాస్ ఇంకా రాలేదనుకుంటున్నారు, ఆల్రెడీ వచ్చినాయి. దిస్ ఈజ్ అవర్ థర్డ్ వీసా అనమాట. సో నిజామాబాద్ నుంచి మనకి ఎంతో ట్రస్ట్ ఉంది, మనల్ని నమ్మి చాలా కన్సల్టెన్సీ ఉన్నా కానీ మన దగ్గరకు వచ్చాడు. సో ఫస్ట్లీ కంగ్రాట్స్ మ్యాన్. సో ఎలా వచ్చారు ప్రభావం? నేనైతే సోషల్ మీడియాలో, ఆన్లైన్లో, యూట్యూబ్లో చూసి అప్లోడ్ చేశాను. నాకు కొంచెం ట్రస్ట్ అనిపించింది దాని దగ్గర ప్రాసెస్ చేయడం చేస్తారం. ఇన్స్టాగ్రామ్లో, యూట్యూబ్లో చూసి నేను అప్లై చేసుకున్నా. ఇంతవరకు నాకు అన్నయ్య నేమ్ కూడా తెలియదు, ఫీ పే చేసే వరకు కూడా అన్నయ్య నేమ్ తెలియదు నాకు. నాకు కొంచెం ట్రస్ట్ అనిపించింది, నేను ప్రాసెస్ స్టార్ట్ చేశాను. సో ఓకే, ఎంత ఫీ పేమెంట్ చేశారు ఇప్పటి వరకు? ఇప్పుడు నేనైతే కన్సల్టెన్సీకి అయితే 1 రూపీ కూడా పే చేయలేను. కాలేజ్కి, యూనివర్సిటీకి డైరెక్ట్ 6,000 euros పే చేసిన. జస్ట్ 6 lakhs ఎట్లా కట్టారు? మాకేమైనా ఇచ్చారా లేదా? లేదు, డైరెక్ట్ యూనివర్సిటీకే పే చేసిన. మీ అకౌంట్ నుంచి యూనివర్సిటీ పే చేసుకున్నారు. ఓకే, సెకండ్ క్వశ్చన్ ఇస్ దట్ మీ ఏమైనా ఛార్జెస్ తీసుకున్నాం? ప్రాసెసింగ్ ఫీజు కానీ, ఆఫర్ లెటర్ ఫీజు కానీ, వీసా స్లాట్ ఫీజు కానీ ఏమైనా ఛార్జ్ చేసాము? లేదు, ఇంతవరకు అయితే నా దగ్గర ఏం ఛార్జ్ చేయలేదు, 0 రూపీస్. సో డైరెక్ట్గా 6,000 euros అనేది మీ అకౌంట్ నుంచి అకౌంట్ నుంచి కాలేజ్కే పే చేసి. సో ఇలా అనిపించిన ఎక్స్పీరియన్స్ జేఎస్ఆర్ఎంతో అండ్ కోస్టింగ్ ఓవర్స్ ఇస్తారు. రీసెంట్ కంపెనీ పేరు అయితే చేంజ్ చేస్తున్నాం, జేఎస్ఆర్ఎం కోస్టింగ్గా. సో ఎలా అనిపించింది జర్నీ మన కోస్టింగ్ ఓవర్స్ ఇస్తే? ఎట్లా అనిపించింది? ఫైన్ బ్రో, ఎందుకంటే నాకు ట్రస్ట్ అనేది లేకుండే. ఫస్ట్ అన్నయ్య మాటలు విన్న తర్వాత నాకు కొంచెం ట్రస్ట్ అనిపించింది. నేను చేసిన సక్సెస్ఫుల్గా నాకు వీసా అనేది ఇచ్చారు. సో మాకన్నా ముందు ఎవరినైనా అప్రోచ్ అయ్యారా? లేదు బ్రో, ఎవరిని అప్రోచ్ వేరే కన్సల్టెన్సీ వాళ్ళ చూసిన యూట్యూబ్లో వీడియోస్, వాళ్ళు ఎక్కువ ఫీజు చెప్పారు. అన్నయ్య దగ్గర తక్కువ ఉంది, రూపాయి కూడా ఛార్జ్ చేయలేదు, డైరెక్ట్ కాలేజ్కే పే చేసిన. సో వాళ్ళు ఎంత చెప్పారు జనరల్గా? ఎంత ప్రైస్ ఇట్లా చెప్పారు? వాళ్ళ 7 lakhs ప్లస్ చెప్పారు. అన్నయ్య ఒక్కటే 6 lakhs లోపు చెప్పేసి. జస్ట్ 6 lakhsలో మనకి సైప్రస్ స్టూడెంట్ వీసా అయితే వచ్చింది పొద్దు. సో మన సెకండ్ బ్రాంచ్ కూడా మన కేపీహెచ్పీలో ఓపెన్ చేశాం. చాలామంది లాస్ట్ ఇంటేక్ హైదరాబాద్లో క్లయింట్స్ చాలామంది మిస్ అయ్యారు అనమాట. అందుకే మన సెకండ్ బ్రాంచ్ కూడా కేపీహెచ్పీలో ఓపెన్ చేసాం. అండ్ ఫస్ట్ బ్రాంచ్ వుడ్ బి ఇన్ గుంటూరు యాజ్ యూజువల్గా. సో ఓవరాల్గా నెక్స్ట్ మీ ఫ్రెండ్స్ ఎవరైనా ఉంటే మాకు రిఫర్ చేస్తారా? చేస్తాం బ్రో, కంపల్సరీ. సో ఇట్స్ సో ఎనీవేస్ కంగ్రాట్స్, మీ ఫ్యామిలీ అంతా హ్యాపీ అయ్యారు ఫ్యామిలీ. థ్యాంక్ యూ.